వేముల కార్తీక్, కొత్తగూడెం జనసేన ఇన్ఛార్జిని. గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున చాలా సమస్యల మీద పోరాటం జరిగింది. అయితే ఈరోజు ఇప్పుడు ఎలక్షన్స్ రావడం, అలాగే బీజేపీ జనసేన అలయన్స్లో ఇప్పుడు మనం పోటీ చేస్తూ ఉండడం, దానిలో భాగంగా అక్కడ ఏంటంటే ఒక బలమైన అభ్యర్థిని నించోబెట్టి మనం ఏంటంటే గెలిపించుకోవాలి. అంటే ఏదో పోటీ చేసామన్నట్టు కాకుండా పవన్ కళ్యాణ్ గారితో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఎవరైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు ప్రజారాజ్యం సమయంలో మనకి దగ్గర 39,000 ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లు పడ్డంలో కీలకంగా రోల్ ప్లే చేసిన మన లక్కినేని సురేందర్ గారు అయితే బాగుంటుందని చెప్పి చర్చించి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు చాలా ఘోరమైన సిచ్యువేషన్స్. ఎందుకంటే ఒక మీటింగ్ పెడితే లక్కినేని సురేందర్ గారి మీద దాడి కూడా జరిగింది. దాడి జరిగినప్పుడు తను కూడా ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళడం జరిగింది. సో మెగా ఫ్యామిలీ కోసం, అలాగే చిరంజీవి గారి కోసమైనా, పవన్ కళ్యాణ్ గారి కోసమైనా ఇంత గట్టిగా నిల్చున్న వ్యక్తి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా లక్కినేని సురేందర్ గారు చాలా స్ట్రాంగ్. సో లక్కినేని సురేందర్ గారు అయితే ఇప్పుడు మన అభ్యర్థి అయితే చాలా బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అలాగే సుదీర్ఘంగా చర్చించి నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటిది, నియోజకవర్గంలో తను వచ్చినప్పుడు ఎలా మనం స్ట్రాటజీ ప్లే చేద్దాం. లక్కినేని సురేందర్ గారిని ఏంటంటే ఏదో మనం నించోబెట్టాము అన్నట్టు కాకుండా ఖచ్చితంగా అసెంబ్లీలో పంపించాలి, దానికి తగ్గట్టు వ్యూహం రచించి రాబోయే రోజుల్లో ముందుకెళ్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలో ఉండే జన సైనికులు కూడా నేను చెప్పేది ఏంటంటే జరిగిపోయింది. మనం ఇప్పుడు ఏంటంటే లక్కినేని సురేందర్ గారిని గెలిపించి ఎలాగ అసెంబ్లీకి పంపించాలనే దాని మీద మన ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో జరిగే ఈ ఎలక్షన్స్ అనేవి ఏంటంటే మనకు చాలా ముఖ్యం. అందుకని ఈరోజు లక్కినేని సురేందర్ గారిని మన పార్టీలో ఆహ్వానించి కొత్తగూడెం జన సైనికులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఖచ్చితంగా సురేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.